ఈ దోసకాయ టమాటా పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. దానికి కావాల్సినవన్నీ చాప్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం బాణాలు పెట్టేసుకుని టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 7-8 పచ్చిమిర్చి, ఒక చిన్న దోసకాయ తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా క్యూబ్స్‌లో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒక 4 టమాటాలు క్యూబ్స్‌లో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటామండి. ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని హాఫ్ కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా మనము ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే ఆ వేడికి అది చక్కగా మగ్గిపోతుందండి. ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటూ ఒక 7-8 వెల్లుల్లి రబ్బలు, టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని ఆ వేడికి మనం జస్ట్ అలా మూత పెట్టి ఒక్క నిమిషం వదిలేస్తామండి. తర్వాత మిక్సీ జార్ లోకి తీసేసుకుని జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ మెథడ్ లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపు పోపు కూడా రెడీ చేసేసుకోవచ్చండి. యాజ్ ఇట్ ఈస్ వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు